వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఒకటి భారత వాతావరణ పరిశోధన కేంద్రం పూణే వారి ప్రకారం ఒకటి వేసవి కాలం, ఇది మార్చి నుండి జూన్ వరకు. ఒకరోజు కనిష్ట ఉష్ణోగ్రతను ఉదయం 5 గంటలకు నమోదు చేయడం జరుగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతను మధ్యాహ్నం 2 గంటలకు నమోదు చేస్తారు. ఎందుకు అంటే ఉదయం 6 గంటలకు సూర్యకిరణాలు ప్రారంభమైనట్లయితే మధ్యాహ్నం 2 గంటలకు భూమి పూర్తి స్థాయిలో వేడెక్కడం జరుగుతుంది. 2 గంటల నుంచి సూర్యకిరణాలు వేటవాలుగా పడి ఉదయం 5 గంటల వరకు భూమి పూర్తి స్థాయిలో చల్లారడం జరుగుతుంది. సో కనిష్ట ఉష్ణోగ్రతను ఉదయం 5 గంటలకు నమోదు చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతను మధ్యాహ్నం 2 గంటలకు నమోదు చేయడం జరుగుతుంది. మన దేశంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన నెల మే నెల, తక్కువ ఉష్ణోగ్రత నమోదైన నెల డిసెంబర్ లేదా జనవరి. మన దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ద్రాస్ సెక్టార్. మన దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ద్రాస్ సెక్టార్. -45 సెంటీగ్రేడ్ టెంపరేచర్ 1908 డిసెంబర్ 28న నమోదు కావడం జరిగింది. ఇది ద్రాస్ సెక్టార్ అనేది ప్రస్తుతం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో కలదు. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం థార్ ఎడారి, రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లాలోని పలోడి అనే ప్రాంతం. పలోడి అనే ప్రాంతం 2016 మే 19న నమోదు కావడం జరిగింది. ఇది 51 సెంటీగ్రేడ్ టెంపరేచర్. భారతదేశంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం నాగ్పూర్ 35 సెంటీగ్రేడ్ టెంపరేచర్ సగటు అత్యధిక ఉష్ణోగ్రత. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం లంబసింగి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం లంబసింగి. ఇది విశాఖపట్నం జిల్లాలో కలదు. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతం కొత్తగూడెం 50 సెంటీగ్రేడ్ టెంపరేచర్ తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అజీజియా 58 సెంటీగ్రేడ్ టెంపరేచర్. ఇది సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో లిబియా దేశంలో కలదు. సహారా ఎడారి అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. ఇది లిబియా దేశానికి రావడం జరుగుతుంది. అజీజీ అనే ప్రాంతం 58 సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. ప్రపంచంలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం మృతలోయ డెత్ వ్యాలీ 56.7 సెంటీగ్రేడ్ టెంపరేచర్. సోనేరోన్ ఎడారి అమెరికాలో కలదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కాబడుతున్న ప్రాంతం మృతలోయ డెత్ వ్యాలీ అమెరికాలో కలదు. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతం జవోస్టక్ అనేది అంటార్కిటికా ఖండంలో రష్యా దేశానికి చెందిన
ఒక పరిశోధనా కేంద్రం వద్ద, రష్యా దేశానికి చెందిన పరిశోధనా కేంద్రం వద్ద నమోదు కావడం జరిగింది -88 సెంటీగ్రేడ్ టెంపరేచర్. భారతదేశానికి సంబంధించిన అంటార్క్టికాలో గల పరిశోధనా కేంద్రాలు ఒకటి దక్షిణ గంగోత్రి, 2 మైత్రి, 3వది భారతి. ఓసారి ఎగ్జామ్లో ఏం అడగడం జరిగిందంటే అంటార్క్టికా ఖండంలో భారతదేశానికి సంబంధించి లేని పరిశోధనా కేంద్రం అంటే ఉన్నవి దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. 3వది లేనిది హిమాద్రి అనే పరిశోధనా కేంద్రం ఆర్కిటిక్ అంటే ఉత్తరార్ధగోళంలో నార్వే సమీపంలో కలదు. ఉత్తరార్ధగోళంలో భారతదేశానికి సంబంధించిన పరిశోధనా కేంద్రం పేరు హిమాద్రి. ఇది నార్వే సమీపంలో కలదు. ప్రపంచంలో 2వ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం వెర్కోయాన్స్కి. ఇది -83 సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదైంది. సైబీరియా రష్యాలో కలదు. ఈ సైబీరియా ప్రాంతాన్ని ప్రపంచ శీతల ధ్రువం శీతల ధ్రువం అని పేర్కోవడం జరుగుతుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ప్రపంచ శీతల ధ్రువం వెర్కోయాన్స్క్, సైబీరియా. మరి ద కోల్డ్ పోల్ ఆఫ్ ఎర్త్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి థర్డ్ పోల్ ఆఫ్ ఎర్త్ ప్రపంచ 3వ ధ్రువం సియాచిన్ హిమనీనాదం. ప్రపంచ శీతల ధ్రువం వెర్కోయాన్స్క్, సైబీరియా రష్యాలో కలదు. ఇటీవల అంటార్క్టికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో -93 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. మన దేశంలో ఉష్ణోగ్రతలో వ్యత్యాసాల కారణంగా ఒకే ప్రాంతానికి పరిమితమై స్థానిక పవనాలు వీయడం జరుగుతుంది. లేదా మన దేశంలో వేసవి కాలంలో కురిసే వర్షపాతాన్ని సంవహన వర్షపాతం అని పిలుస్తాం. సంవహన వర్షపాతం అనగా భూమి ఉపరితలంపైనున్న నీరు ఆవిరిగా మారి మధ్యాహ్నము సాయంకాల సమయాల్లో కురిసే వర్షపాతాన్ని సంవహన వర్షపాతం అని పిలవడం జరుగుతుంది. ఒకే ప్రాంతంలో ఉష్ణోగ్రతలో వ్యత్యాసాల కారణంగా స్థానిక పవనాలు వీయడం జరుగుతుంది. వీటిని భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. ఒకటి లూ పవనాలు భారతదేశ వాయువ్య ప్రాంతంలో వీస్తాయి. ఇవి వేడి పవనాలు ముఖ్యంగా తారెడారిలో ఏర్పడి భారతదేశ వాయువ్య ప్రాంతానికి చేరుతాయి. ఇవి వేడి పవనాలు మానవుని యొక్క జీవన విధానాన్ని అత్యంత విధ్వంసకరమైన పరిస్థితికి చేర్చడం జరుగుతుంది. వేడి పవనాలు, లూ పవనాలు. ఇంకోటి అందీలు, ఉత్తరప్రదేశ్. వీటిని గుడ్డి జల్లులు అని పిలవడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఇవి చెరుకు పంటకు ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తేయాకు జల్లులు లేదా టీ షవర్స్. ఇవి అస్సాం రాష్ట్రంలో వీస్తవి. ఇవి తేయాకు పంటకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అస్సాంలో
తేయాకు తోటలకు ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ కాలబైశాఖీలు, మరొక పేరు నార్వెస్టర్లు. కాలబైశాఖీలు, మరొక పేరు నార్వెస్టర్లు. ఇవి ఛోటానాగపూర్ పీఠభూమిలో ఏర్పడి పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో సంభవించడం జరుగుతుంది. ఈ పవనాలు వరి పంటకు, జనపనార పంటకు ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. ఇంకోటి చెర్రీ బ్లౌసమ్స్. ఇవి కర్ణాటక, కేరళ తీర ప్రాంతంలో సంభవిస్తాయి. ఇవి కాఫీ తేయాకు తోటలకు ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. మ్యాంగో షవర్స్, మామిడి చిరుజల్లులు. ఇవి కేరళలో తొలకరి వర్షాలు, కేరళ రాష్ట్రంలో తొలకరి వర్షాలు మరియు దక్షిణ భారతదేశంలో విస్తరించడం జరుగుతుంది. ఇవి మామిడి తోటలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తొలకరి జల్లులు తెలంగాణ, ఏరువాక జల్లులు ఆంధ్రప్రదేశ్. తొలకరి జల్లులు తెలంగాణ, ఏరువాక జల్లులు ఆంధ్రప్రదేశ్. ఇవి రైతులకు వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవడానికి అత్యంత ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో సంభవించే లోకల్ విండ్స్ ఒకసారి ఇండియా మ్యాప్లో చూసినట్లయితే లూ పవనాలు భారతదేశ వాయువ్య ప్రాంతం, ఉత్తర మైదానాలు. టీ షవర్స్ అస్సాం. కాలబైశాఖీలు, మరొక పేరు నార్వెస్టర్లు, ఛోటానాగపూర్ పీఠభూమి, ఈశాన్య రాష్ట్రాలు. చెర్రీ బ్లౌసమ్స్ కర్ణాటక, కేరళ తీర ప్రాంతాలు. మ్యాంగో షవర్స్ దక్షిణ భారతదేశం మరియు కేరళలో తొలకరి వర్షాలు. ఇవి మామిడి పంటకు దేశవ్యాప్తంగా సంభవించే స్థానిక పవనాలు. ఒకటి లూ పవనాలు. ఇవి భారతదేశ వాయువ్య ప్రాంతంలో ప్రారంభమవుతాయి. ఇవి వేడి పవనాలు. నెక్స్ట్ టీ షవర్స్ తేయాకు జల్లులు. ఇవి అస్సాంలో ప్రారంభం కావడం జరుగుతుంది. తేయాకు పంటకు అనుకూలంగా ఉంటాయి. కాలబైశాఖీలు ఛోటానాగపూర్ పీఠభూమి, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తాయి. వరి, జన్ము పంటలకు అనుకూలంగా ఉంటాయి. మ్యాంగో షవర్స్ దక్షిణ భారతదేశం మరియు కేరళలో తొలకరి వర్షాలు. ఇవి మామిడి తోటలకు అనుకూలంగా ఉంటాయి. చెర్రీ బ్లౌసమ్స్ కర్ణాటక, కేరళ తీర ప్రాంతాలు. ఇవి కాఫీ, తేయాకు తోటలకు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ తొలకరి జల్లులు తెలంగాణ, ఏరువాక జల్లులు ఆంధ్రప్రదేశ్. వర్షాకాలం లేదా నైరుతి ఋతుపవన కాలం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు. ఇక ఋతుపవనాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే భూమి నీరు విభిన్న సమయాలలో వేడెక్కడం జరుగుతుంది. భూమి నీరు విభిన్న సమయాల్లో వేడెక్కడం వల్ల ఋతుపవన వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 13 సెంటీగ్రేడ్ టెంపరేచర్, సముద్రం ఉపరితలం యొక్క సగటు ఉష్ణోగ్రత 29 సెంటీగ్రేడ్ టెంపరేచర్. ఎందుకంటే భూమిలోకి సూర్యకిరణాలు చొచ్చుకొని పోవు కాబట్టి భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారుతుంది. వాటర్లోకి అయితే, సముద్ర జలాల్లోకి
100 నుంచి 150 మీటర్ల లోతు వరకు సూర్యకిరణాలు చొచ్చుకొని పోయి వేడెక్కి ఆవిరిగా మారి మేఘాలుగా ఆవిర్భావానికి రూపాంతరం చెందుతుంది. కాబట్టి భూమి నీరు విభిన్న సమయాల్లో వేడెక్కడం వలన ఋతుపవన వ్యవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఉన్న ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వద్ద నైరుతి ఋతుపవనాలుగా మారడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశం ఋతుపవన వ్యవస్థగా ఋతుపవన దేశంగా మారడానికి ప్రధాన కారణాలు భారతదేశానికి దక్షిణాన విశాల జలభాగమైన హిందూ మహాసముద్రం కలదు. ఉత్తరాన విశాల భూభాగమైన ఆసియా ఖండం ఉంది. భారతదేశం పైన టిబెట్ పీఠభూమి కలదు. సో ఏప్రిల్ మే నెలలో భారతదేశంతో పాటు టిబెట్ పీఠభూమి పూర్తి స్థాయిలో వేడెక్కడంతో అల్పపీడన ప్రక్రియ అనేది ఏర్పడుతుంది. అల్పపీడనం అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల గాలి వేడెక్కి వ్యాకోచించి నిరంతరం ట్రోపో ఆవరణంలోకి ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. దాన్నే అల్పపీడన ప్రక్రియ అని పిలుస్తాం. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఉన్న ఆగ్నేయ వ్యాపార పవనాలు నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెంది విపరీతమైన వేగంతో భారత భూభాగంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు భారతదేశం హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొని రావడం వలన 2 శాఖలుగా వీడిపోతున్నవి. ఒకటి నైరుతి బంగాళాఖాతం శాఖ మే 25 నాటికి అండమాన్ నికోబార్ దీవులను చేరుతుంది. అండమాన్ నికోబార్ దీవులను చేరి భారీ వర్షపాతాన్ని నమోదు చేసి తూర్పు హిమాలయాల్లోని చివరి పర్వత శ్రేణి అయిన ఆరకానియోమా అనే పర్వత శ్రేణిని ఢీకొని యూటర్న్ తీసుకొని ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాశీ, గారో, జయంతి కొండల మధ్య అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేయడం జరుగుతుంది. నైరుతి బంగాళాఖాతం శాఖ. నైరుతి అరేబియా శాఖ జూన్ 1 నాటికి మలబారు తీరము లేదా కేరళ తీరాన్ని చేరి తమిళనాడు వరకు ప్రయాణించడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాలు ద్వీపకల్ప పీఠభూమిలోకి ఏ కన్మగుండా ప్రవేశిస్తున్నవి అని చాలా ఎగ్జామ్లో అడగడం జరిగింది. పాల్ఘట్ కన్మగుండా నైరుతి ఋతుపవనాలు ద్వీపకల్ప పీఠభూమిలోకి ప్రవేశించడం జరుగుతుంది. పాల్ఘట్ కన్మ అనేది పశ్చిమ కన్మల్లో కేరళ రాష్ట్రంలో కలదు. ఈ పాల్ఘట్ కన్మను హిందూ మహాసముద్రానికి సమాంతరంగా ఉండడం వల్ల ఈ కన్మగుండా ద్వీపకల్ప పీఠభూమిలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం జరుగుతుంది. ఇక జూన్ 6 నాటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి విస్తరిస్తవి. జూన్ 10 నాటికి ముంబై నుంచి కలకత్తాకు చేరడం జరుగుతుంది. జూన్ 15 నాటికి సూరత్ నుంచి పాట్నా వరకు చేరడం జరుగుతుంది. జూలై 1 నాటికి ఢిల్లీ, అమృత్సర్ ప్రాంతాలను చేరుతాయి. జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తవి. జూలై 15 నాటికి
దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడం జరుగుతుంది. అరేబియా శాఖతో పోల్చినట్లయితే బంగాళాఖాతం శాఖ ద్వారా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎందుకంటే బంగాళాఖాతం యొక్క విస్తృతి చాలా తక్కువగా ఉంటుంది. అరేబియా సముద్రం యొక్క విస్తృతి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి బంగాళాఖాతం శాఖతో పోల్చినట్లయితే అరేబియా శాఖ ద్వారా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందని ప్రాంతాలు తీసుకుంటే ఒకటి తమిళనాడు, రాజస్థాన్లోని తారెడారి ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతాలు అత్యల్ప వర్షపాతం పొందడం జరుగుతూ ఉంటుంది. నైరుతి అరేబియా శాఖ, నైరుతి బంగాళాఖాతం శాఖలు రెండు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్న అంబాలా వద్ద కలవడం జరుగుతుంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్న అంబాలా వద్ద కలవడం జరుగుతుంది. మన దేశంలో ఋతుపవనాలు విస్తరించడానికి పట్టే సమయం 45 రోజులు. నైరుతి ఋతుపవనాల వల్ల మన దేశంలో 80% వర్షపాతం కురుస్తుంది. నైరుతి ఋతుపవనాల వల్ల మన దేశంలో 80% వర్షపాతం కురుస్తుంది. 80% వర్షపాతం కురుస్తుంది నైరుతి ఋతుపవనాల వలన. 80% వర్షపాతం కురుస్తుంది. ఇక జూన్ 1 నాటికి కేరళ తీరానికి నైరుతి ఋతుపవనాలు చేరుతాయి. జూన్ 6 నాటికి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుతాయి. జూన్ 10 నాటికి ముంబాయి కలకత్తాలను చేరుతాయి. జూన్ 15 నాటికి సూరత్ పాట్నాలను చేరుతాయి. జూలై 1 నాటికి ఢిల్లీ అమృత్సర్లను చేరుతాయి. జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించడం జరుగుతుంది. మన దేశంలో ఋతుపవనాలు విస్తరించడానికి పట్టే సమయం 45 రోజులు. ఈ ఋతుపవనాల వల్ల దేశంలో 80% వర్షపాతం కురుస్తుంది. బంగాళాఖాతం శాఖ కన్నా అరేబియా శాఖ ద్వారా అత్యధిక వర్షపాతం కురుస్తుంది. భారత వాతావరణ శాఖ పూణే వారి ప్రకారం భారీ వర్షపాతం అనగా 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఈ రకమైన వర్షపాతం గల ప్రాంతాలు పశ్చిమ కనుమలు, పశ్చిమ ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు. సాధారణ వర్షపాతం అంటే 100 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల మధ్య ఈ రకమైన వర్షపాతం పొందే ప్రాంతాలు తూర్పు కనుమలు, వింధ్య సాత్పురా పర్వతాలు, శివాలిక్ కొండలు. అల్ప వర్షపాతం 60 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య ఈ రకమైన వర్షపాతం పొందే ప్రాంతాలు భారతదేశ వాయువ్య ప్రాంతం. అత్యల్ప వర్షపాతం అంటే 0 నుంచి 60 సెంటీమీటర్ల మధ్య. ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అటకామా ఎడారి బిలో 5 సెంటీమీటర్. ఇది దక్షిణ అమెరికా ఖండంలో కలదు. మన దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లడఖ్ బిలో 10 సెంటీమీటర్. రెండవ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం జైసల్మేర్ బిలో 15 సెంటీమీటర్. ఇక నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అంటాం. పర్వతీయ వర్షపాతం అనగా పవనాలకు పీఠభూములు కానీ, కొండలు కానీ, పర్వతాలు కానీ అడ్డు వచ్చినప్పుడు
పైకి లేచి కురిసే వర్షపాతాన్నే పర్వతీయ వర్షపాతం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక తుఫాన్ల కారణంగా తీర ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాతం హగరి నదిలోయ, అనంతపూర్ బిలో 50 సెంటీమీటర్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం వైయోలి పర్వత శ్రేణి 1234.4 సెంటీమీటర్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో హవాయి దీవుల్లో కలదు. హవాయి దీవులు అమెరికాకు చెందిన ఒక రాష్ట్రం. హవాయి దీవులు అమెరికాకు చెందిన ఒక రాష్ట్రం. మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాసిన్రామ్ 1187 సెంటీమీటర్. ఇది మేఘాలయలో కాశీ గారో జయంతి కొండల మధ్య కలదు మాసిన్రామ్. రెండవ అత్యధిక వర్షపాతం గల ప్రాంతం సోహరా 1143 సెంటీమీటర్. సోహరా పాత పేరు చిరపుంజి కొత్త పేరు సోహరా. తెలంగాణలో అత్యధిక వర్షపాతం శబరి నదిలోయ సీలేరు ఎబో 152 సెంటీమీటర్. ఇది ఖమ్మం, విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. మన దేశంలో సగటు వర్షపాతం 117 సెంటీమీటర్. సగటు వర్షపాతం కన్నా 75 సెంటీమీటర్ల వర్షపాతం తక్కువ పడితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటిస్తాం. దేశంలో దాదాపు 14 రాష్ట్రాలలో 72 జిల్లాలు కరువు ప్రభావానికి గురయ్యే అవకాశం కలవు. 1973లో భారత ప్రభుత్వం కరువు ప్రాంతాల అభివృద్ధికి ఒక ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. అదే డ్రాట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 1954లో భారత ప్రభుత్వం నేషనల్ ఫ్లడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ఇక నైరుతి ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం శబరి నదిలోయ సీలేరు. నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్. ఆంధ్రప్రదేశ్లో తక్కువ వర్షపాతం పొందే జిల్లా పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. మిగతాది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది.